హలో యానిమీ ఫ్యాన్స్, నేను వచ్చేసి ఐ గాట్ జేడ్ స్కిల్ ఇన్ అందర్ వరల్డ్ ఐ బికమ్ ఏ అన్రోల్ ఇన్ ద రియల్ వరల్డ్ యానిమీ ఎపిసోడ్ 13 అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే ఎపిసోడ్ 12 ఎండింగ్ సీన్లో వచ్చేసి మన యు అనేది అలెక్స్ ఒక బ్రదర్ అనేది పట్టించుంటాడు. అదేవిధంగా ఒక పవర్ఫుల్ అమ్మాయితో అనేది ఫైటింగ్ అనేది చేసి ఉంటాడు అనమాట. ఇప్పుడు ఎపిసోడ్ 13 స్టార్టింగ్ సీన్లో వచ్చేసి మన యు అనేది అలెక్స్ ఒక రాజ్యానికి అనేది వెళ్తాడు. అప్పుడు వచ్చేసి అలెక్స్ ఒక రాజ్యంలో వచ్చేసి లూనా అలాగే అలెక్స్ ఒక రూమ్లో కూర్చొని వాళ్ళు అనేది ఆలోచిస్తూ ఉంటారు అనమాట. యు కన్నా చాలా పవర్ఫుల్ అయిన ఈ యొక్క అమ్మాయి ఉందా, ఇంత పవర్ఫుల్ అయిన యొక్క వరల్డ్లో ఉన్నారని వాళ్ళు అనేది ఆలోచిస్తూ ఉంటారనమాట. అప్పుడు మన యు అనేది ఒక దగ్గర కూర్చొని రాజ్యంలో ఒక దగ్గర అనేది కూర్చొని చాలా టెన్షన్గా అసలు ఈ యొక్క అమ్మాయిని అంటే ఎందుకు ఫైటింగ్ చేయాలనుకుంది, అసలు ఆ అమ్మాయికి నాకేం సంబంధం ఉంది ఆలోచిస్తూ ఉంటారనమాట మన యు వచ్చేసి. అప్పుడు వచ్చేసి అక్కడికి అనేది క్యాప్టెన్ అనేది యు దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మనం వచ్చేసి అలెక్స్ ఒక బ్రదర్ అనేది మేము ఇంట్రాక్షన్ చేయబోతున్నాం కాబట్టి నువ్వు వచ్చేసి అందులో నువ్వు వచ్చేసి ఖచ్చితంగా ఉండాలి, యు అని వచ్చేసి మాతో పాటు నువ్వు కూడా అందులో వచ్చేసి పార్టిసిపేట్ చేయాలని సరికి అప్పుడు అక్కడ యు కూడా సరే అని ఒప్పుకుంటాడు అనమాట. అప్పుడు యుయా అనేది ఎక్కడ క్యాప్టెన్ తోటి అనేది వెళ్తూ ఉంటాడు అనమాట. అప్పుడు నెక్స్ట్ సీన్లో వచ్చేసి అలెక్స్ ఒక బ్రదర్ అనేది కొంతమంది సోల్జర్స్ అనేది లాక్కొస్తూ ఉంటారు అనమాట అక్కడ రాజు దగ్గరికి అనేది. అప్పుడు వచ్చి అలెక్స్ ఒక బ్రదర్ అని ఎందుకు ఈ విధంగా ట్రీట్ చేస్తున్నాను వచ్చేసి ఈ యొక్క దేశానికి నేను వచ్చేసి ప్రిన్స్ అని ఎందుకని ఈ విధంగా ట్రీట్ చేస్తున్నాను వదిలేండి, నేను వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటుంటారు అనమాట అతను వచ్చేసి. అప్పుడు వచ్చి సోల్జర్స్ అనేది ఒక మాటలు పట్టించుకోకుండా అతను లాక్కొస్తూ ఉంటారు అనమాట రాజు దగ్గరికి అనేది. అతను లాక్కొచ్చి రాజు దగ్గర నిలబెట్టి అతను ఒక డ్రెస్ అనేది చింపేస్తారనమాట. చింపేసిన వెంటనే అతను ఒక డ్రెస్ చింపిపోయిన వెంటనే అతను ఒక బాడీ మొత్తం చాలా వరకు అనేది కాలిపోయి ఉంటుందన్నమాట. చూసిన వాళ్ళందరూ షాక్ అయ్యి చూస్తుంటారు అనమాట. ఈ విధంగా ప్రిన్స్ యొక్క బాడీ ఎలా కాలిపోయింది, తన ఫేస్ కూడా చాలా వరకు అనేది కాలిపోయి ఉంటుంది అనమాట. అది చూసిన వాళ్ళందరూ షాక్ అయ్యి చూస్తున్నప్పుడు మన యుయా అలాగే లూనా అనేది అది చూసి షాక్ అయిపోతారు అనమాట, ప్రిన్స్ అనేది ఈ విధంగా ఉన్నాడని. అప్పుడు వచ్చి రాజు అలాగే అలెక్స్ అనేది చాలా బాధపడుతూ వాళ్ళకు తలకాయలని డౌన్ అని చేస్తారనమాట. అప్పుడు వచ్చి చూసిన ప్రిన్స్ అనేది, మీరు ఎందుకని ఈ విధంగా బాధపడుతున్నావు అలెక్స్, నువ్వు వచ్చేసి నీ వల్ల వచ్చిన ఒక జీవితం అనేది ఈ విధంగా అయిపోయింది, నీ యొక్క మ్యాజికల్ పవర్ అని నువ్వు కరెక్ట్గా యూజ్ చేయకుండా నీ యొక్క మ్యాజికల్ పవర్ని సరిగా కంట్రోల్ చేయకుండా టైంలో నేను వచ్చేసి అక్కడికి వచ్చేసరికి నాకు నీ యొక్క పవర్ మొత్తం నాకు చెంది నా యొక్క బాడీ మొత్తం ఈ విధంగా కాలిపోయింది, అసలు నేను ఏం తప్పు చేశాను నా విధంగా అయిపోయాను అని అంటుంటాను అనమాట అతను వచ్చేసి. అది విన్నాకున్న రాజు అన్నది, నీ వచ్చేసి నీ యొక్క బాడీ యొక్క గాయాలని తగ్గిపోయాను సరికి అప్పుడు నా ప్రిన్స్ అంటాడు, తగ్గిపోయాక కానీ నా శరీరంకు ఉన్న మార్కు మాత్రం పోలేదు కదా, దీనివల్ల నన్ను చూసిన వాళ్ళందరూ చాలా భయపడిపోతున్నారు, అసలు నన్ను వచ్చేసి ఈ యొక్క దేశానికి ప్రిన్స్ అనేది మర్చిపోయారు చాలామంది, ఈ యొక్క అలెక్సా వల్ల నా ఒక జీవితం ఆగమైపోయింది అని అంటుంటారు అన్నమాట అక్కడ ఉన్న ప్రిన్స్ అనేది. అది విన్న మన యు చాలా బాధపడుతూ ఉంటారన్నమాట అది చూసి. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న ప్రిన్స్ అనేది, నేను చనిపోతాను, నాకు బతకాలని లేదు, నన్ను వచ్చేసి చంపేయండి మీరు అంటుంటారు అన్నమాట అతను వచ్చేసి. అది విన్న మన యు తనకు చేతి అనేది మీది కానీ లేపుతారనమాట. లేపేసరికి ఉన్న రాజు అనేది ఏమని చెప్పేసి అక్కడ యు దిక్కనే చూస్తారనమాట. అప్పుడు యు అంటారనమాట, నాకు ఒక ఛాన్స్ ఇస్తారా రాజు, మేము వచ్చేసి మీ యొక్క కొడుకుని న్యాయం చేయడానికి కానీ ట్రై చేస్తాను సరికి అప్పుడు వచ్చేసి అక్కడ రాజు కూడా సరే అని ఒప్పుకుంటాడు. అది విన్న అక్కడ ప్రిన్స్ అనేది చాలా భయపడిపోతారు అనమాట, ఏ విధంగా నాకు ప్రయోగం చేయబోతున్నాడని. అప్పుడు వచ్చి మన యు తన ఒక ఐటమ్ బాక్స్లోకి వెళ్ళి రికవర్ పోషన్ అనేది బయటికి అనేది తీస్తారనమాట. తీసుకున్న ప్రిన్స్ దగ్గరికి అనేది వెళ్తుంటారు అనమాట. అప్పుడు ఆ ప్రిన్స్ అనేది చాలా భయపడిపోయి దూరం అనేది జరుగుతున్నప్పుడు మన తన దగ్గర వెళ్ళి చాలా గట్టిగా పట్టుకుంటారు అనమాట. తను వచ్చేసి పట్టుకుని తన మీద మొత్తం అక్కడ రికవర్ పోషన్ మొత్తం తన బాడీ మీద ఎక్కడెక్కడ కాలిపోయిందో అక్కడ మొత్తం పోస్తాడు అనమాట. పోసి కొంచెం వెయిట్ చేసే టైంలోపే తన బాడీ మొత్తం తన ఎక్కడెక్కడ కాలిపోయిన స్కిన్ మొత్తం రికవర్ అయిపోతుంది అనమాట. అది చూసిన వాళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు అక్కడ ప్రిన్స్ కూడా చాలా షాక్ అయిపోతారు అనమాట, నా బాడీ ఎలా నార్మల్ అయిపోయిందని. అతను వచ్చి తను వెళ్ళి ఒక మిర్రర్గా నిలబడి తన ఒక ఫేస్ అనేది చూసుకుంటూ ఉంటాడు అనమాట. అది చూసిన ఒక ప్రిన్స్ అనేది నా ఫేస్ మొత్తం చాలా నార్మల్గా అయిపోయిందని చాలా సంతోషిస్తూ ఉంటారు అనమాట. అప్పుడు అక్కడ రాజు అలాగే అక్కడ ఉన్న వ్యక్తి అనేది షాక్ అయి చూసినప్పుడు అక్కడ రాజు అడుగుతారు అనమాట, అసలు ఏంటిది నువ్వు ఈ విధంగా ఎలా చేసావు సరికి అప్పుడు మనం చెప్తారు అనమాట, ఇది వచ్చేసి హెర్బల్ రికవర్ పోషన్ సరికి వాళ్ళందరూ షాక్ అవుతారు అనమాట. ఇంత అరుదైన అవసరం నాకు కొడుకు ఎలా ఇచ్చావు, చాలా థ్యాంక్స్ అని అంటారనమాట. అప్పుడు మన కూడా అదేం పర్లేదు, ఎందుకంటే నాకు వచ్చేసి ఒక హెర్బల్ అనేది నేను మళ్ళీ చేసుకోగలను, ఎందుకంటే నాకు ఇంటి దగ్గర అనేది చాలా వరకు అనేది చెట్లు ఉన్నాయి, హెర్బల్ చెట్లు, దాంతో నేను వచ్చి మళ్ళీ ఒక హెర్బల్ రికవర్ పోషన్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకున్నాను అనేసరికి ఆ ఒక మాటలు విని అక్కడ ఉన్న వ్యక్తులందరూ చాలా షాక్ అయిపోతారు అనమాట. అసలు ఇంత ఈజీగా నీకు ఎలా ఒక చెట్లు దొరుకుతున్నాయి, ఇంత ఈజీగా నువ్వు ఎలా చేసుకుంటావని వాళ్ళందరూ మనసులో అనుకుంటూ చాలా షాక్ అయి చూస్తుంటారు అనమాట. అక్కడ రాజు కూడా చాలా షాక్ అయి చూస్తుంటారు అనమాట మన దిక్కు. అప్పుడు వచ్చి అక్కడ ప్రిన్స్ అనేది చాలా బాధపడుతుంటారు అనమాట. తన ఒక ఫేస్ అనేది రికవర్ అయిపోయింది, కానీ నాకు వచ్చి ఇప్పుడు మా నాన్నగారు అనేది నాకు శిక్ష వేశారు కదా, ఇప్పుడు నుంచి ఆ శిక్ష వెళ్ళి ఎలాగైనా తప్పించుకోలేను కాబట్టి నాకనేది ఇప్పుడు నేను చనిపోతాను ఎలాగైతే ఏందని చాలా బాధపడుతూ ఉంటారు అనమాట. అప్పుడు అక్కడ అలెక్స్ అనేది ఒక మాటలు విని తన రాజు దగ్గర తన తండ్రి దగ్గర వెళ్ళి, నాన్నగారు ఇప్పుడు అన్నయ్య ఏం తప్పు చేశారని తనని వచ్చేసి తనకు శిక్ష వేశారు, మరణ శిక్ష, కాబట్టి నువ్వు వచ్చేసి అన్నయ్య నన్ను వదిలేయండి నాన్నగారు సరికి అప్పుడు వచ్చి అక్కడ రాజు అంటాడు, అతను వచ్చేసి నీ మీద అటాక్ చేశాడు కదమ్మా, ఎందుకని అతన్ని వదిలేయాలి, అతనికి వచ్చేసి మరణ శిక్ష వేయాలి అనేసరికి అయితే అప్పుడు అలెక్స్ అంటుంది, అదేం పర్లేదు నాన్న, అతను అటాక్ చేసి నా మీదనే కదా, ఇప్పుడు నేనే వచ్చేసి చెప్తున్నాను కదా అన్నయ్యను వదిలేయండి నాన్న అనేసరికి అప్పుడు అతను కూడా సరే అని ఒప్పుకుంటారు అన్నమాట అక్కడ రాజు అనేది. అక్కడ ఉన్న మాటలు విన్న అక్కడ ప్రిన్స్ అనేది చాలా సంతోషిస్తారనమాట. అప్పుడు వచ్చేసి మన ప్రిన్స్ అనేది అలెక్స్ని అడుగుతారనమాట, అలెక్స్ నన్ను ఎందుకు కాపాడాలనుకున్నావు, అసలు నేను వచ్చేసి నీ మీద అటాక్ చేశాను కదా, అసలు వచ్చి నన్ను ఎందుకు కాపాడాలనుకున్నావు అలెక్స్ అనేసరికి అప్పుడు అలెక్స్ అనేది చెప్తానమాట,
నువ్వు వచ్చి నాకు ఫ్రెండ్ లాంటివన్నీ అని అంటే నాకు చాలా ఇష్టము. అందుకని నేను కాపాడనే సరికి అప్పుడు వచ్చి మనకున్న ఫ్రెండ్స్ అనేది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారనమాట. అప్పుడు వచ్చేసి ఆ విధంగా ఏడుస్తున్నప్పుడు అప్పుడు మనకి చెప్తారనమాట. ఇప్పుడు వచ్చి మనం ఉన్న ఫ్రెండ్స్ యొక్క శిక్షను తగ్గించారు. ఇప్పుడు తన యొక్క శిక్ష అనేది మాఫీ చేశారు. అదేవిధంగా తను వచ్చేసి తన దగ్గర ఉన్న భూమి అనేది సీల్ అనేది చేశారు అని చెప్తారనమాట మన వచ్చేసి. అప్పుడు దాకా ఉన్న ఫ్రెండ్స్ అనేది ఈ దగ్గర వెళ్ళి నువ్వు వచ్చి నాకు ప్రాణాలు కాపాడావు, నీకు చాలా థ్యాంక్స్, నీకు అనేది ఒక రివార్డ్ అనేది ఇవ్వాలి మా ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి అనేసరికి అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న అలెక్స్ అనేది నువ్వు వచ్చేసి రివార్డ్ బదులు నన్ను వచ్చేసి మ్యారేజ్ చేసుకునేసరికి అప్పుడు అంటే అక్కడికి లూనా వచ్చి అలెక్స్ అనేది పక్కన నెట్టి నువ్వు నన్ను ఫస్ట్ మ్యారేజ్ చేసుకో, ఇక నీకు వచ్చి నేను అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ అని అంటుంది అనమాట అక్కడ లూనా అనేది. అప్పుడు వచ్చి అలెక్స్ అనేది ఇల్లు దిక్కనే చాలా కోపంగా చూస్తుంటారు అనమాట. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న ప్రిన్స్ అనేది అక్కడ రాజు దగ్గర వెళ్ళి చెవులు ఏదో చెప్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి రాజు అనేది అది విని అప్పుడు వచ్చేసి ఏదికి చూస్తూ నేను వచ్చేసి నైట్ గార్డ్గా ఒక బిరుదు అనేది ఇస్తున్నాను, అదేవిధంగా నీకు వచ్చేసి ప్రిన్స్ యొక్క సీల్ చేసిన భూమి అనేది నీకు అనేది రాసిస్తున్నాను అని చెప్తారనమాట. అప్పుడు ఆ మాటలు మన ఇవన్నీ షాక్ అయి చూస్తుంటారు అన్నమాట రాజు దిక్కు అనేది. నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన ఇవన్నీ ఒక రూమ్లో హోటల్ రూమ్లో ఉంటారన్నమాట. ఆ రూమ్లో ఉంటూ మన ఇవ్వంటారన్నమాట ఇవాళ నైట్ మనం వచ్చేసి ఇక్కడనే స్టే చేయాలి అంటూ ఉంటారన్నమాట. మన వచ్చేసి నైట్ తోటి అలా అక్కడ ఆ విధంగా అంటూ మన ఇయ్యంత అనేది నిద్రపోతారు అనమాట. వాళ్ళతో చాలా అలసటగా అని చెప్పేసి అక్కడ స్కూ తోటి అది నిద్రపోతే మనకి అనేది ఒకేసారి తను మీకన్నా ఎవరో అటాక్ అని చేస్తారనమాట. అప్పుడు వచ్చేసి ఒక అమ్మాయిని మన మీకన్నా చాలా దారుణంగా అటాక్ అని చేస్తుంటారు అనమాట. అప్పుడు మన ఇయర్ తను వచ్చేసి లేచి ఇలా కూర్చుంటారు అనమాట. అప్పుడు మనకు తెలుసు అనమాట అది వచ్చేసి తన ఒక కళ అనే కని ఉంటాడు. నెక్స్ట్ సీన్లో వచ్చేసి రియల్ వరల్డ్లో ఉంటారు అనమాట. మన వచ్చేసి రియల్ వరల్డ్ తన క్లాస్లో అనేది తను వచ్చేసి కౌరి మేడం అని లెసన్ అనేది చెప్తుంటుంది అనమాట వాళ్ళకి వచ్చేసి. ఆ విధంగా మనం లెసన్ వింటున్నప్పుడు తన ఒక ఫ్రెండ్ అనేది యువతోడు మాట్లాడడానికి ట్రై చేస్తారనమాట. మన యువని సరిగ్గా పట్టించకుండా యువ అనేది వెళ్ళి అని వెంటనే బయటికి అనేది వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయి తన ఇంటికి వెళ్ళి అనేది వెళ్తున్నప్పుడు తనకి అనేది కౌరి అనేది ఎదురుస్తున్నాడు. కౌరి అనేది యువతికి చూస్తూ అయ్యో వచ్చి మన ఇద్దరం మనం స్టడీ అనేది చేద్దామా మీ ఇంట్లో అనేసరికి అప్పుడు మన యువ అంటాడు నాకు కొంచెం బిజీ వర్క్ ఉంది కౌరి నేను వచ్చేసి మళ్ళీ ఎప్పుడైనా చేద్దామని చెప్పేసి మన యువ చాలా స్పీడ్గా అనేది వెళ్తుంటారు అనమాట. అప్పుడు వెళ్తున్నాడు మన యువ కానీ ఇంటికి వెళ్తున్నాడు. మన ఫ్రెండ్స్ చెప్పిన మాటలు అనేది యువ అనేది గుర్తుకొస్తాయి. అప్పుడు యువ ఫ్రెండ్స్ అని ఏం చెప్తారంటే ఒక అమ్మాయి గురించి అని చెప్తారన్నమాట. యువతో ఫైటింగ్ చేసిన అమ్మాయి గురించి అని. ఆ అమ్మాయి గురించి ఏం చెప్తారంటే ఆ ఒక అమ్మాయిని చాలా మిస్టేక్స్గా ఉంటుంది. ఆ అమ్మాయి గురించి నాకు అంతగానో తెలియదు కానీ ఆ అమ్మాయి వచ్చినాకనే డార్క్ గిల్లు అనేది పరిచయం అయింది. ఆ అమ్మాయి చాలా మిస్టేక్స్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుందని చెప్తారన్నమాట. అప్పుడు మన అయ్య అనేది ఒక మాటలు వింటూ ఉంటారన్నమాట. అప్పుడు వచ్చి ప్రజెంట్ టైంలో వచ్చి మన అయ్య అనేది ఇంటికనే వెళ్తూ ఆ అమ్మాయి గురించి అని ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఆ ఒక అమ్మాయి ఏం చెప్తారంటే తను వచ్చేసి అప్పుడు యూతో ఫైటింగ్ చేసేటప్పుడు నీతో ఫైటింగ్ చేయాలంటే వచ్చి నాకు డివైన్ పవర్ అని యూజ్ చేయాలి, అట్లయితే నేను చాలా గట్టిగా ఫైటింగ్ చేయగలను అని చెప్తారనమాట. ఆ ఒక మాటలు మన అయ్యకనే గుర్తు చేసుకుంటూ ఇంటికనే వెళ్ళిపోయి తను వచ్చేసి అనదర్ వాళ్ళకనే వెళ్తారనమాట. తను వచ్చేసి ఆ విధంగా అందరి వాళ్ళకి వెళ్ళి మనకి చాలా వరకు ట్రైనింగ్ అనేది చేస్తుంటారు అనమాట. తను వచ్చేసి ట్రైనింగ్ అనేది తీసుకుంటూ తనని ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఆ ఒక అమ్మాయి గురించి తెలియాలంటే మనకు వచ్చేసి వైల్డ్ పవర్ నుంచి చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయి గురించి మన ర్యాబిట్ కానీ తెలిసి ఉంటుంది కాబట్టి నేను ర్యాబిట్ని అడిగి తెలుసుకోవాలి ఆ అమ్మాయి గురించి అని అనుకుంటూ ఉంటారన్నమాట. ఆ విధంగా అనుకుంటూ మన అనేది ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. తను వచ్చేసి అప్పుడు వచ్చేసి అక్కడికనేది ఎవరు చాలా స్పీడ్గా అనేది అటాక్ అనేది చేస్తుంటారు అనమాట. అప్పుడు మన అనేది తన దగ్గర ఉన్న నైట్ అలాగే అక్కడ ఆకర్షుకొని చాలా పట్టుకొని దూరం అనేది వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు అక్కడ అటాక్ చేసిన ఎవరో కాదన్నమాట ఆ ఒక అమ్మాయి అనేది మన మీకు అనేది అటాక్ అనేది చేస్తారనమాట. అప్పుడు మన అడుగుతారనమాట అసలు వచ్చేసి నా మీకు ఎందుకు అటాక్ చేస్తున్నావు, అసలు నువ్వు ఎవరు నాకు తెలియదు కదా అనేసరికి అప్పుడు అమ్మాయి అంటుంది నువ్వు వచ్చి నాకు థ్రెడ్ లాంటివి అవి నువ్వు వచ్చి నాకు అనేది ఎప్పుడైనా వచ్చేసి మధ్యలో వస్తుంటావు, నా ఒక ప్లాన్ల కానీ మనకి ఖచ్చితంగా మధ్యలోకి వస్తావు, ఎందుకంటే ఈ యొక్క వరల్డ్ అనేది డిస్టర్బ్ చేసే టైంకి నువ్వు అనేది ఖచ్చితంగా ఈ యొక్క వరల్డ్ కాపని కానీ వచ్చేసి మధ్యలో అనేది వస్తావు కాబట్టి ఇప్పుడు వచ్చి నేను చంపేసి నాకు వచ్చేసి నువ్వు అనేది నాకు అనేది మధ్యలో రాలేవు కదా అని అతను మీకు అటాక్ అనేది చేస్తుంటుంది అనమాట. అప్పుడు మన యొక్క అనేది ఏం అర్థం కాదనమాట తను అసలు నా మీకు ఎందుకు అటాక్ చేస్తుంది అనేది. అప్పుడు మన అనుకుంటాను అనమాట. అయితే ఇప్పుడు వచ్చి నేను ఈ అమ్మాయిని అనేది ఓడించితేనే ఈ యొక్క అమ్మాయి గురించి నాకు అనేది తెలుసా అని చెప్పేసి మన అనేది ఆమె అటాక్ అనేది చేయబోతారు అనమాట. అప్పుడు వచ్చి ఆ అమ్మాయి అనేది మన మీకు అనేది చాలా అటాక్ అనేది చూస్తారు. మన అనేది చాలా స్పీడ్గా అనేది ఫ్లై అనేది చేసి తనని చాలా స్పీడ్గా అనేది వెళ్తుంటారు అనమాట. అప్పుడు వచ్చి ఆ అమ్మాయి అనేది చాలా స్పీడ్గా అనేది మన ఏమికి అనేది వస్తూ ఉంటారు అనమాట. తను వచ్చేసి ఫ్లై అవుతాను కూడా. అప్పుడు వచ్చి నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన రియల్ వరల్డ్లో వచ్చేసి కౌరి అనేది మన ఈ యొక్క ఇంటి దగ్గరికి అనేది వస్తుందన్నమాట. వచ్చి ఈ యొక్క ఇంటి పిల్లని కొడుతున్నప్పుడు మన అనేది ఏ ఒక్క రెస్పాండ్ అనేది ఉంటుందన్నమాట. మన వచ్చి అనదర్ వరల్డ్లో ఉంటాడు కాబట్టి ఆ ఇంట్లో అనేది ఎవరు ఉండుండరు. అప్పుడు కౌరి అనేది తన యొక్క ఇంటికనే వెళ్ళిపోవాలని వెనక తిరగబోతుంది అనమాట. అప్పుడు వచ్చి మన కౌరికి అనేది ఈ యొక్క ఇంటి డోర్ అనేది కొంచెం ఓపెన్ అయ్యి ఉంటుంది అనమాట. అది చూసిన మన కౌరి అనేది అసలు ఇంట్లోకి వెళ్ళాలా వెళ్ళొద్దు అనుకుంటే మన అనేది నేను స్టడీ చేయడానికి మాత్రమే వచ్చాక అయ్యోతాడు అని చెప్పేసి తను అనేది లోపలికి అనేది వెళ్తాను అనమాట. లోపలికి వెళ్ళేసరికి లోపల అనేది ఎవరు ఉండరు. ఆ విధంగా మన కౌరి అనేది అనదర్ వరల్డ్లో కూడా వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి తను వచ్చేసి బయటికి వచ్చేసరికి అక్కడ ఇన్స్టిట్యూట్ అనేది ప్రొటెక్టర్ బ్యారియర్ అయితే ఉంటుంది కదా గైస్. అయితే ఒక ప్రొటెక్టర్ బ్యారియర్ అనేది ఓపెన్ అయి ఉంటుంది అనమాట మన ఈ యొక్క ఇంటి నుంచి వెళ్ళి బయటికి వెళ్ళడానికి. అప్పుడు మన కౌరి అనేది చూసినప్పుడు మన కౌరికి అనేది ఇన్స్టిట్యూట్ అనేది గోడ ఉంటుంది కానీ మాకు దగ్గర గేట్ అనేది ఓపెన్ అయి ఉంటుంది అనమాట. అప్పుడు మన కౌరి అనేది గేట్ ఓపెన్ అనేది చూస్తూ మన బయటికి వెళ్ళాలా వెళ్ళొద్దని ఆలోచిస్తూ ఉంటాను అనమాట. అప్పుడు మన కౌరి కన్నా ఇయో చెప్పిన మాటలు అనేది గుర్తుకొస్తాయి అనమాట. అప్పుడు ఇయో ఏం చెప్పుంటారంటే నువ్వు వచ్చేసి బయటికి వెళ్తే మాత్రం చాలా ప్రమాదం, ఎందుకంటే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ మాత్రమే ప్రొటెక్టర్ బ్యారియర్ ఉంది, ఈ యొక్క ఇంటి నుంచి బయటకు వెళ్తే మాత్రం చాలా పవర్ఫుల్ అయిన మాస్టర్స్ ఉంటాయని చెప్తారనమాట. అప్పుడు మన కౌరి అనేది అది ఆలోచించకుండా బయటకు అనేది వెళ్తాను అనమాట. వెళ్ళేసరికి తనకు అనేది ఫైటింగ్ సౌండ్స్ అనేవి వినపడతాయి అనమాట. ఆ ఒక సౌండ్స్ ఆమె షాక్ అయ్యి ముందుకు అనేది వెళ్తుంటుంది అనమాట. అప్పుడు మన ఎదుగు చూసినట్లయితే మన అనేది ఆ అమ్మాయితో అనేది ఫైటింగ్ చేసినప్పుడు ఆ అమ్మాయిని మన మీకు అటాక్ అనేది చేస్తాను అనమాట. అటాక్ చేసరికి మన అనేది చాలా స్పీడ్గా మించాలి
కింద ఒక చెట్టు దగ్గరనే పడిపోతుంది అనమాట. పడిపోయి అసలు నాతో ఎందుకు నువ్వు ఫైటింగ్ చేయాలనుకుంటున్నావు అనేసరికి అప్పుడు అమ్మాయి అంటుంది, అదంతా నీకు అనవసరం, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైటింగ్ చేయను నాతో అని చెప్తాను అనమాట అమ్మాయి వచ్చేసి. అప్పుడు మనయ్య కూడా అయితే ఏం చేయలేని చెప్పేసి ఆ అమ్మాయితో ఫైటింగ్ అని చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఆ అమ్మాయి చాలాసార్లు మనయ్య మీకు అటాక్ అని చేస్తుంటారు అనమాట. అప్పుడు మనయ్యనే ఒక అటాక్స్ అనేది చాలా వరకు అనేది ఆపుతూ ఉంటారు అనమాట మనయ్య వచ్చేసి. ఆ విధంగా మనయ్య అటాక్ చేస్తూ తనకు వచ్చేసి చాలా స్పీడ్ ఒక అటాక్ అని చేస్తారు అనమాట మనయ్య వచ్చేసి. ఆ ఒక అటాక్ వల్ల ఆ ఒక అమ్మాయి అనేది చాలా స్పీడ్గా అనేది చాలా గాల్లో కానీ చాలా స్పీడ్గా మీకు అనేది వెళ్ళిపోతుంది అనమాట తను వచ్చేసి. అప్పుడు మన నైట్ కూడా మీంచాలని తన మీకు అనేది అటాక్ అనమాట. చేసిన వెంటనే అక్కడ అమ్మాయి అనేది చాలా స్పీడ్గానే కింద అనేది పడిపోతుంది అనమాట. పడిపోయిన వెంటనే తను వచ్చేసి చాలా స్పీడ్గానే కింద అనేది పడిపోయిన వెంటనే మన కౌరి చూసినట్లయితే మన కౌరి అనేది వాళ్ళు ఫైటింగ్ చేసిన ప్లేస్ దగ్గరికి అనేది వస్తుంది అనమాట. అప్పుడు మన కౌరి అనేది అది చూస్తున్నప్పుడు వాళ్ళని చాలా దారుణంగా ఫైటింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు అక్కడ ఉన్న అమ్మాయి అనేది చాలా స్పీడ్గా లేచి తను వచ్చేసి మరి ఏమి కన్నా చాలా పవర్ఫుల్ అయిన బాణాలని విసిరేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు అమ్మాయి అంటుంది అనమాట, మాస్టర్ మీ యొక్క పవర్ అని నాకు ఇవ్వండి, మీ యొక్క డివైన్ పవర్ నాకు ఇవ్వండి అని చెప్పేసి తను వచ్చేసి చాలా స్పీడ్గానే మన అక్కడ ఏమి కానీ అటాక్ అనేది చేస్తుంటుంది అనమాట. అప్పుడు మన ఏ కూడా తను అటాక్ చేసిన నిమిషాలని తప్పించుకుంటూ ఉంటారు అనమాట మన ఏ వచ్చేసి. అప్పుడు మన కౌరి అనేది దగ్గరికి వచ్చి యూ అంటాడు అనమాట. అనేసరికి మన యూ అనేది చూసరికి అసలు కౌరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని మన అడిగి చూస్తూ ఉంటారు అనమాట. దిక్కు చూసే టైంకి అప్పుడు వచ్చి ఆ అమ్మాయి అనేది ఎదుగు చూస్తూ ఈ యొక్క ఛాన్స్ అనేది మనం ఇచ్చిపెట్టుకోవద్దని చెప్పేసి అప్పుడే ఆ అమ్మాయి అనేది చాలా స్పీడ్గా అనేది చాలా పవర్ఫుల్ అయిన బాణం అనేది మన మీకు అనేది చేస్తుంది అనమాట. అప్పుడు మన ఏదైనా తన దిక్కు చూసుకోకుండా ఆ ఒక బాణం అనేది చాలా స్పీడ్గానే వచ్చేస్తుంది అనమాట. అప్పుడు వచ్చి మన తనకి చూసరికి అప్పుడే ఆ ఒక బాణం అనేది దగ్గరికి వచ్చేసి మన యొక్క అనేది చాలా స్పీడ్గానే అటాక్ అని చేస్తాను అనమాట. దానివల్ల మన యొక్క అనేది చాలా వరకు అనేది చాలా ఇంజరీస్ అనేది అవుతాయి అనమాట మన యొక్క వచ్చేసి. అప్పుడు మన వచ్చి చాలా స్పీడ్గా అనేది ఒక దగ్గర వెళ్ళి జాసుకుంటారు అనమాట ఒక రాయి సైడ్కి వెళ్ళి. అప్పుడు వచ్చి ఆ అమ్మాయి అనేది చాలా స్పీడ్గా అనేది ఈ యొక్క రాయి సైడ్ వెనక అనేది వచ్చేసి అని వచ్చేసి ఆ యొక్క బాణతోడు మళ్ళీ ఇంకో అటాక్ అనేది చేయబోతుంది అనమాట. ఆ విధంగా మళ్ళీ ఏతోడు అనేది ఇంకో అటాక్ అనేది చాలా పెద్ద అటాక్ అనేది చేసరికి అప్పుడు మన అనేది చాలా స్పీడ్గా ఒక్కసారి గట్టిగా అరిసరికి అప్పుడు వచ్చేసి ఆ యొక్క అటాక్ అనేది మన తాకే మూమెంట్లో వచ్చేసి అప్పుడు అనేది ర్యాబిట్ అనేది ఎంట్రీ ఇస్తుంది అనమాట. ఆ యొక్క ర్యాబిట్ వచ్చేసి అక్కడ ఉన్న అటాక్ ఆ ఒక వేసిన అటాక్ అనేది ఆ యొక్క ర్యాబిట్ అనేది ఒక కిక్ తోట అనేది ఒక అటాక్ అనేది వేరే దిక్కు అనేది పంపిస్తుంది అనమాట. అప్పుడు వచ్చేసి మన అనేది కొంచెం నార్మల్గా ఫీల్ అవుతుంది అనమాట ర్యాబిట్ వచ్చేసరికి. అప్పుడు వచ్చి ఆ ర్యాబిట్ అంటే నేను వచ్చేసి కొంచెం లేట్ అయ్యానా, నేను వచ్చేసి ఒక అమ్మాయి గురించి నేను అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. ఈ యొక్క అమ్మాయి పేరు వచ్చి యోటా అనేసరికి అప్పుడు ఆ అమ్మాయి అనేది షాక్ అయ్యి నా పేరు నీకు ఎలా తెలుసానికి అప్పుడు అక్కడ ఉన్న ర్యాబిట్ అంటుంది నీ గురించి ఇంకా నాకు చాలా తెలుసు, నీ వచ్చేసి డివైన్ ఆర్చర్ యొక్క స్టూడెంట్ కదా నువ్వు వచ్చేసరికి. అప్పుడు వచ్చే అమ్మాయి అదే నీకు ఎలా తెలుసు అనేసరికి అప్పుడు వచ్చి ర్యాబిట్ అంటుంది నువ్వు వచ్చేసి డివైన్ యొక్క స్టూడెంట్వి, అతను చనిపోయిన నువ్వు వచ్చేసి యొక్క ఇక్కడ నువ్వు అనేది రివెంజ్ అనేది తీసుకోవాలనుకున్నావు సరికి. అప్పుడు వచ్చి అమ్మాయి అంటుంది అవును నువ్వు యొక్క వరల్డ్ అని అనేది డిస్టర్బ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నా ఒక మాస్టర్ యొక్క రివెంజ్ అని నేను అనేది కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, కాబట్టి నన్ను వచ్చేసి మీరు అనేది ఎప్పుడైనా నాకు ఎదురుకొస్తే మాత్రం మిమ్మల్ని కూడా చంపేస్తాను అంటుంది అనమాట. అప్పుడు ఒక ర్యాబిట్ అంటుంది ఈ విధంగా చేస్తే మీ యొక్క మాస్టర్ యొక్క ఆత్మ అనేది శాంతిస్తుందా, ఒకవేళ మీ యొక్క మాస్టర్ అనేది బతుకుంటే ఈ విధంగా చేసినందుకు ఎంత ఫీల్ అవుతాడు అతను అనేసరికి అప్పుడు అక్కడ అమ్మాయి అంటుంది అది ఏం లేదు, ఈ యొక్క మా యొక్క మాస్టర్ అనేది ఈ యొక్క హ్యూమన్స్ కోసం ఎంతో ఈ యొక్క వరల్డ్ అనేది తన యొక్క లైఫ్ని సాక్రిఫైస్ చేసుకున్నాడు, తను వచ్చేసి ఈ యొక్క వరల్డ్లో ఉన్న వైల్డ్స్ని చాలా వరకు అనేది ఈ యొక్క వరల్డ్ అనేది కాపాడాడు, కానీ ఈ యొక్క హ్యూమన్స్ అనేది మా యొక్క మాస్టర్ అనేది చంపేశారు అంటుంది అనమాట అక్కడ ఉన్న అమ్మాయి అనేది. అప్పుడు వచ్చేసి అక్కడ ర్యాబిట్ అంటుంది మీ యొక్క మాస్టర్ అనేది ఒక రూల్ అనేది అతిక్రమించాడు, ఎందుకంటే మీ యొక్క మాస్టర్ అనేది డివైన్ ఆచార్య యొక్క పవర్స్ యూజ్ చేసి తను వచ్చేసి వైల్డ్స్గా మారిపోయి తను వచ్చేసి ఈ యొక్క వరల్డ్ అనేది డిస్టర్బ్ చేయలేదు అనుకున్నాడు, కాబట్టి అప్పుడు వచ్చేసి డివైన్ ఆచార్య వచ్చేసి అందరూ వచ్చేసి మీ యొక్క మాస్టర్ అనేది చంపేశారు అంటుంది అనమాట అక్కడ ర్యాబిట్ అనేది. అప్పుడు అక్కడ ఉన్న అమ్మాయి అంటుంది నా యొక్క మాస్టర్ యొక్క రివెంజ్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను, ఈ యొక్క వరల్డ్ అనేది ఖచ్చితంగా నేను డిస్టర్బ్ చేస్తాను, నా యొక్క మాస్టర్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క టెక్నిక్ అని నేను కంప్లీట్ చేస్తాను, కాబట్టి నన్ను వచ్చేసి ఎవరు ఆపలేరు, మీరు వచ్చేసి అదే నాకు వచ్చేసి ఏ ఒక్క రూల్ అనేది అతిక్రమించాను, నాకు ఏ ఒక్క రూల్ లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి అనేది తన ఒక అటాక్ అనేది చేస్తాను అనమాట అక్కడ యూఏ మీదకి ఉన్న ర్యాబిట్ మీదకి. అప్పుడు వచ్చి వాళ్ళు అనేది ఒక అటాక్ అనేది తప్పించుకుంటారు అనమాట. అప్పుడు మరి ఏ కూడా తను వచ్చేసి తన మీకు అటాక్ చేయడానికి అనేది వెళ్తారు అనమాట. అప్పుడు ఆ ఒక అమ్మాయి అనేది ప్రెడిక్ట్ చేసి ఆ అమ్మాయి అనేది మరి ఏ మీకే అటాక్ చేస్తారు అనమాట. అప్పుడు వచ్చి మరి ఏమైనా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి ర్యాబిట్ చెప్తుంది అనమాట నువ్వు వచ్చేసి ఒక అమ్మాయి అప్పుడు వచ్చి చాలా కష్టం, ఎందుకంటే తను వచ్చేసి డివైన్ ఆర్చర్ యొక్క పవర్ అనేది వాడుతుంది, తన ఒక టెక్నిక్ అనేది వాడుతుంది, తన ఒక టెక్నిక్స్ అనేది మనం అనేది ఎవరూ ఆపలేదు, కానీ నా ఒక టెక్నిక్ మాత్రం ఆపగలుగుతుంది, నా ఒక టెక్నిక్ నా ఒక కిక్ టెక్నిక్ మాత్రమే వాడి నువ్వు వచ్చేసి ఆ ఒక టెక్నిక్స్ అనేది మనం ఎదుర్కోగలవు అని చెప్తాను అనమాట. అప్పుడు మన కూడా తన ఆలోచిస్తూ ఉంటాం అనమాట ఇంతకుముందు మన ర్యాబిట్ అనేది ఏ విధంగా టెక్నిక్ యూజ్ చేస్తే అక్కడ ఉన్న అమ్మాయి అనేది ఆపిందో, అప్పుడు మన అక్కడ ఉన్న అమ్మాయి అనేది చాలా స్పీడ్గా ఒక బాణం అనేది మన ఏపీ కనెక్ట్ అనమాట. అప్పుడు మన అనేది దాన్ని ఆపపోతే వచ్చేస్తే ఇన్కమర్ అనేది కౌరి అనేది ఉంటుంది అనమాట సైడ్కి అనేది దాచుకొని. అప్పుడు మన అనేది ఈ యొక్క బాణాన్ని ఆపపోతే మాత్రం కౌరి ఖచ్చితంగా నాకైనా చాలా దారుణంగా ఇంజరీస్ అయితే నాకైనా ఏం పర్లేదు, కానీ కౌరి వచ్చి చాలా చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మన అనేది ఇంతకుముందు ర్యాబిట్ అనే టెక్నిక్ అనేది మన కూడా కాపీ చేసి ఒక టెక్నిక్ తోటి అనేది అక్కడ పంపించిన బాణం అనేది ఒక్కసారి తను వచ్చి ఆపుతారన్నమాట కిక్ చేసి. ఇప్పుడు ఆ ఒక అమ్మాయి చూసి షాక్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఒక టైం చూసిన అక్కడ ఇన్కవర్ నైట్ అనేది తన దగ్గర వెళ్ళి తన కారు అనేది కాళ్ళు అనేది కొరుకుతుంది అనమాట. కొరిని ఒక టైం చూసి అక్కడ ఉన్న ర్యాబిట్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళి తనని కిక్ అనేది చేస్తుంది అనమాట. కిక్ చేసిన వెంటనే ఒక అమ్మాయి చాలా స్పీడ్గా వెళ్ళి ఒక రాయికి అనేది కుదుకుంటుంది అనమాట. కుదుకొని
చాలా దారుణంగా తనకు అన్ని గాయాలని ఇంజురీస్ అనేది చాలా దారుణంగా అవుతాయి అనమాట. అప్పుడు ర్యాపిడ్ అంటదనమాట డివైన్ ఆర్చర్‌ని కాపాడి నేను వచ్చేసి ఒక వరల్డ్ అనేది కాపాడుతూనే ఉంటాను అంటదనమాట. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న అమ్మాయి అంటుంది, అది వచ్చేసి నువ్వు ఎందుకని ఈ యొక్క వరల్డ్ అనేది కాపాడాలనుకుంటున్నావు? ఈ యొక్క వచ్చేసి ఒక వీళ్ళు అనేది ఈ యొక్క హ్యూమన్స్ అనేది పాపులేషన్ మాత్రమే పెంచుకుంటారు. వాళ్ళంతలో వాళ్ళే ఫైటింగ్ అనేది చేసుకుంటారు. వాళ్ళని ఎందుకు నువ్వు కాపాడాలనుకుంటున్నావు? అసలు వాళ్ళని చనిపోతే నీకేం ప్రాబ్లం అనేది అనమాట. అదేవిధంగా వాళ్ళు వచ్చి ఒక వేస్ట్‌లెస్ ఫెలోస్ వాళ్ళకి హ్యూమన్స్ అని ఎందుకు బతికుండాలి? ఒక వరల్డ్ అనేది డిసైడ్ చేస్తాను అంటదనమాట. అప్పుడు అక్కడ ఉన్న ర్యాపిడ్ అంటే అసలు నీకేం అవసరం వాళ్ళని చంపనీకి? అసలు వాళ్ళని నువ్వు ఎలా అంటావు వేస్ట్‌లెస్ ఫెలోస్ అని? వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకున్నారు. నువ్వు ఎందుకు వాళ్ళ జోలికి వెళ్తున్నావు అంటదనమాట. అప్పుడు అక్కడ ఉన్న యూటీ అనే ఒక అమ్మాయి అనేది తనకనేది చాలా కోపం అనేది వస్తుందనమాట. ఆ కోపం వల్ల తను వచ్చేసి ఒక వైల్డ్ పవర్ అనేది బయటకి కనిపిస్తుందనమాట. ఆ ఒక పవర్ అనేది చాలా ప్రెజర్ అనేది వస్తుందనమాట. ఆ ఒక పవర్ వచ్చిన ర్యాపిడ్ అనేది ఈ యొక్క అమ్మాయి తన ఒక వైల్డ్ గాడ్ పవర్ అనేది బయటకి కనిపిస్తుంది. ఈ యొక్క పవర్ అడుకోవడం చాలా కష్టమే అనుకుంటూ ఉంటుంది అనమాట అక్కడ ర్యాపిడ్ అనేది. అప్పుడు అక్కడ యూ అనేది చాలా దూరంలో ఉన్న తనకనే చాలా వరకు అనేది ప్రెజర్ అనేది వస్తుందనమాట ఆ ఒక అమ్మాయిది. ఆ ఒక ప్రెజర్ వల్ల మన కూడా చాలా వరకు అనేది గాయాలనే అవుతూ ఉంటాయి అనమాట మన కూడా. అప్పుడు మన ఇయర్ అనేది చాలా దూరంగా ఉన్నప్పుడు అక్కడ ర్యాపిడ్ అలాగే ఆ అమ్మాయి అనేది వాళ్ళిద్దరు అనేది ఫైటింగ్ అనేది చేసుకుంటారు అనమాట గాల్లో వచ్చేసి. అప్పుడు మన చూస్తూ వీళ్ళిద్దరు పవర్ అనేది సమానంగా ఉంది, వీళ్ళిద్దరు ఎవరికి గెలుస్తారని మనం ఏదైనా చూస్తూ ఉంటారు అనమాట. చూసినప్పుడు వచ్చి అక్కడ ఉన్న యూటీ అనేది మనకు ర్యాపిడ్ మీద చాలా ధైర్యంగా అటాచ్ చేసేసరికి ర్యాపిడ్ అనేది చాలా దూరంగా ఒక అడవిలో అనేది పడిపోతుంది అనమాట చెట్లలో. అప్పుడు చెట్లకి వెళ్ళి మన అక్కడ బయటకి అనేది వచ్చి తన యొక్క పవర్ అనేది చూసేస్తారు అనమాట. తను వచ్చి ఒక బ్యారల్ లాంటిది అనేది సృష్టిస్తారు అనమాట. అది వచ్చేసి తన ఒక పవర్ అనేది అప్పుడు యాక్టివేట్ అయితే తన ఒక పవర్ అనేది చుట్టూగా మొత్తం ఒక చాలా వరకు అనేది కవర్ అనేది చేస్తారు అనమాట. తన ఒక బ్యారల్ లాంటి తయారు చేసి అప్పుడు వచ్చి యూటీ అనేది ఒక బ్యారల్ లోపల కానీ రాగానే తన ఒక వైల్డ్ పవర్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు చూసినా ర్యాపిడ్ చాలా ఇంప్రెస్ అవుతూ నీలో కూడా పవర్ ఉంది అక్కడ్స్కి, నీ వచ్చేసి వైల్డ్ తోటి మాత్రమే ఫైటింగ్ చేయగలుగుతున్నావు, నువ్వు వచ్చి చాలా గ్రేట్ అని అనమాట. అప్పుడు కూడా అక్కడ్స్ కానీ చాలా సంతోషిస్తాను అనమాట. అప్పుడు ఏదికి చూస్తాను అనమాట అక్కడ ర్యాపిడ్ అనేది. ఇప్పుడు వెళ్ళి నువ్వు చాలా ఇప్పుడే నీకు వచ్చే ఛాన్స్ మాత్రమే తను వెళ్తున్నారు అటాక్ చేయడం జరిగి అప్పుడు మన కూడా చాలా స్పీడ్గా వెళ్ళి తను మీకు అటాక్ చేసి తను వచ్చేసి కళ్ళు తిరిగి కింద పడిపోతున్నాడు. మన చాలా తన దగ్గర వెళ్ళి చాలా గట్టిగా పట్టుకుంటాడు అనమాట తను కింద పడుతుంటే. అప్పుడు మన కింది కానీ తీసుకొచ్చి అక్కడ ర్యాపిడ్ దగ్గర తీసుకెళ్తుంటే అప్పుడు ర్యాపిడ్ చెప్తే నువ్వు వచ్చి తనని మాత్రం నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి ఇది నేను వెళ్ళిపోతున్నాను. అదేవిధంగా నీకు వచ్చే అమ్మాయి అనేది ఇంకోసారి అనేది వైల్డ్ పవర్ అనేది యూజ్ చేయలేదు, ఎందుకంటే నీ దగ్గర ఆకర్షకు ఉంది కాబట్టి ఆకర్షకు వచ్చి తను ఒక వైల్డ్ పవర్ తోనే పోరాడుతుంది కాబట్టి తన వైల్డ్ పవర్ అనేది యూజ్ చేయలేదు ఇంకోసారి. కాబట్టి నువ్వు వచ్చాలనేది చాలా జాగ్రత్త చూసుకో అని చెప్పి అక్కడ ర్యాపిడ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయాక మన అనేది తను పట్టుకొని ముందుకనే వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి కానీ కొంచెం స్పృహ అనేది వస్తుంది. తన లేచేసరికి మీ యొక్క మాస్టర్ ర్యాపిడ్ అనేది ఎలాంటి వాడు అనేసరికి అప్పుడు మన చెప్తారనమాట తను చాలా కైండ్ అనే వ్యక్తి, చాలా లవ్లీ అనే వ్యక్తి, చాలా మంచివాడు అని చెప్తాను అనమాట మన వచ్చేసి. అప్పుడు తను వచ్చి సహో అనుకుంటే తను నాకు వచ్చి చాలా నీరసంగా ఉందని చెప్పేసి తను వచ్చేసి మళ్ళీ స్పృహ తప్పి పడిపోతాను అనమాట తను వచ్చేసి. అప్పుడు మన తను పట్టుకొని ముందు వెళ్తున్నప్పుడు అనేది కౌరి అని తనకి ఎదురు వచ్చి హాయ్ అనుకుంటే తన ముందుకనే వస్తున్నప్పుడు తనకి మరి ఒక మాస్టర్ అనేది ఉంటుంది. అప్పుడు మన తన ఒక మాస్టర్ అనేది కౌరి మీకు అటాచ్ చేసే టైం కానీ మన అనేది తన ఒక ఐటమ్ బాక్స్ కానీ వేపన తీసుకొని మన కౌరి దగ్గర చాలా స్పీడ్గా వెళ్ళి ఒక మాస్టర్ మీకు అటాక్ అనేది చేస్తే ఒక మాస్టర్ అనేది చంపేస్తారు అనమాట. చంపేసరికి ఒక అటాక్ వల్ల అక్కడ ఉన్న కౌరి అనేది కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతారు అనమాట. చాలా స్పీడ్గా వస్తారు అనేది. అప్పుడైతే మన అనేది అక్కడ ఉన్న పక్కబడి అనేది అమ్మాయి అనేది పడుకోబెడతారు అనమాట ఒక చెట్టు దగ్గర. పడుకోబెట్టి కౌరుతారు అనమాట. కౌరిని వచ్చేసి చాలా చేంజ్ అయిపోయింది కదా, నాకు డైలీ లైఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ యొక్క అనదర్ వరల్డ్లో. నేను చాలా వరకు అనేది మాస్టర్ అని చంపుతూ వచ్చేసి లెవెలప్ అనేది చేస్తూ ఉంటాను. అదేవిధంగా నేను వచ్చేసి ఈ విధంగానే డైలీ లైఫ్ నాకు ఈ విధంగానే ఉంటుంది. నేను వచ్చేసి ఒక చీటింగ్ చేస్తున్నట్టే నేను వచ్చేసి అప్పుడైనా వేరు తిరిగి ఉన్నాను, ఇప్పుడైనా చాలా చేంజ్ అయిపోయాను కదా అని అంటారు అనమాట. మనం వచ్చేసి అప్పుడు వచ్చి కౌరి అంటే నువ్వు ఏం చేంజ్ కాలేదు నువ్వు వచ్చేసి అప్పుడు కాపాడినప్పుడు అలానే ఉన్నావు, ఇప్పుడు కూడా అలానే ఉన్నావు అంటారు అనమాట. అప్పుడు మనం చాలా సంతోషిస్తూ మన కౌరి అనేది తీసుకొని వెళ్తారు అనమాట. నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన కౌరి అనేది అలెక్సా అలాగే లూనాకి అనేది పరిచయం అనేది చేస్తాడు. వాళ్ళు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ వాళ్ళ ముగ్గురు కలిసి బాత్ కూడా చేస్తారనమాట. ఆ విధంగా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అనేది అవుతారు. నెక్స్ట్ సీన్లో వచ్చి మన రియల్ వల్ల చూసినట్లయితే మన అనేది తనది ఇంట్లోకి వెళ్ళి తన అనేది స్కూల్కి అనేది వెళ్తుంటారు అనమాట. స్కూల్లో వెళ్తున్నప్పుడు తన ఒక బ్రదర్ సిస్టర్ అనేది తనని చూసి చాలా సంతోషిస్తారు. మన తన ఒక స్కూల్కి అనేది వెళ్తారు అనమాట. వెళ్ళిన వెంటనే తనకు వచ్చేసి ఒక అమ్మాయి న్యూ జాయినింగ్ అనేది అనమాట క్లాసులో వచ్చేసి. ఆ ఒక అమ్మాయి ఎవరో కాదు తను వచ్చి యూటా అనమాట. యూటా చూసిన వాళ్ళు అందరూ చాలా చాలా అందంగా ఉండేసరికి తను చూసి చాలా షాక్ అయి చూస్తుంటారు అన్నమాట, ఇంత అందంగా ఉంది అని. అప్పుడు అందరూ చూస్తున్నప్పుడు మన అనేది తన ఫ్రెండ్స్ అనేది మాట్లాడుతూ ఉంటారు అనమాట క్లాస్లో. అయితే మాట్లాడుతున్నప్పుడు కౌరి అనేది తన క్లాస్లో అనేది వస్తానమాట. అప్పుడు మన కౌరి అనేది అనేది చూస్తూ ఉంటారు అనమాట. మన కూడా తనకి చూసి చిన్నగా స్మైల్ అనేది ఇస్తాడు. ఈ యొక్క సీత అనేది యొక్క వీడియో అనేది ఎండ్ అయిపోతుంది గైస్. ఈ యొక్క సీజన్ మాత్రం ఇక్కడికి తోట ఎండ్ అయిపోతుంది. సీజన్ 2 మాత్రం ఇంకా రాలేదు. సీజన్ 2 వచ్చిన వెంటనే మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అదేవిధంగా నాకు వీడియో ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. అదేవిధంగా ఈ యొక్క వీడియో గురించి అనేది కామెంట్ కూడా కామెంట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వచ్చేసి కొత్తగానే ఇంకొక యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ ఒక యానిమే వచ్చేసి లోకిజం అనమాట. ఈ యొక్క యానిమేని తెలుగు డబ్బులో కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ చాలా నార్మల్గా ఉంది కాబట్టి నేను కొత్తగా అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను.